మహాభారతం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరు, చరణ్, ఎన్టీఆర్ల పాత్రలు ఇవే. ఈ పాత్రలు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మకు పరిశ్రమలో ఓ ఇమేజ్ ఉంది. విభిన్నమైన చిత్రాలతో ఆయన మార్క్ క్రియేట్ చేశాడు. ఆయన లేటెస్ట్ మూవీ 'హనుమాన్'. ఈ చిత్ర ప్రమోషన్స్లో పాల్గొంటున్న ప్రశాంత్ వర్మ మహాభారతం ప్రాజెక్టుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఇతిహాసాలపై రామాయణ, మహాభారతాలు సినిమాటిక్ సబ్జెక్ట్. అందుకే వీటిపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, అందులోని పాత్రలు ఆసక్తి గొలిపేలాగా ఉంటాయి. చాలామంది ఫిల్మ్ మేకర్స్కి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్. అందులో కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు పాత్రలకు కావాల్సినంత హీరోయిజం దట్టించి చూపించవలసి వస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి గారు మహాభారతం తన కలల ప్రాజెక్ట్ అని చాలా ఏళ్ల క్రితమే చెప్పాడు. ఎప్పటికైనా మహాభారతం తీస్తాను, కాకపోతే ఆ సబ్జెక్టుని సిల్వర్ స్క్రీన్పై డీల్ చేసేంత అనుభవం, పరిపక్వత ఇంకా రాలేదని చెప్పాడు. కాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని అన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'హనుమాన్' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయితే మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలోని శ్రీకృష్ణుడిగా మహేష్ బాబుని ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ని ఎంచుకున్నారు. భీముడి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంచుకున్నాడు. కర్ణుడి పాత్రకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, ధర్మరాజు పాత్రకు చిరంజీవి గారిని తీసుకుంటానని అన్నారు. నకులుడు పాత్రకి నాని, సహదేవుడిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడు పాత్రకి మోహన్ బాబుకు ఎంపిక చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే మరి ప్రశాంత్ వర్మ చెప్పిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.